ఓం శ్రీ వాసవ్యై నమః. వాసవి మాత అష్టకం. శ్రీ వాసవాంబాయై నమః. ఓం కన్యకాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం ఆదిశక్త్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం ప్రకృతిరూపిణ్యై నమః. ఓం విధాత్రై నమః. ఓం విద్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం ధర్మస్వరూపిణ్యై. ఓం వైశ్యకులోద్భావై నమః. ఓం సర్వస్థై నమః. ఓం సర్వజ్ఞయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం త్యాగరూపిణ్యై నమః. ఓం భద్రాయై నమః. ఓం వేదావేదయై నమః. ఓం సర్వపూజితాయై నమః. ఓం కుసుమపుత్రికాయై నమః. ఓం కుసుమానందివత్సలై నమః. ఓం శాంతాయై నమః. ఓం గంభీరాయై నమః. ఓం శుభాయై నమః. ఓం సౌందర్యహృదయాయై నమః. ఓం సర్వాహితాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నిత్యముక్తాయై నమః. ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః. ఓం సకలధర్మోపాదేశకారిణ్యై నమః. ఓం పాపహారిణ్యై నమః. ఓం విమలాయై నమః. ఓం ఉదారాయై నమః. ఓం అగ్నిప్రవేశిన్యై నమః. ఓం ఆదర్శ విరమాత్రే నమః. ఓం అహింస స్వరూపిణ్యై నమః. ఓం ఆర్యవైశ్య పూజితాయై నమః. ఓం భక్తరక్షతతారయై నమః. ఓం దుష్టనిగ్రహాయై నమః. ఓం నిష్కలాయై నమః. ఓం సర్వసంపత్ప్రదాత్రే నమః. ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నయాయై నమః. ఓం లీలామానస విగ్రహాయై నమః. ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః. ఓం సుగుణరత్నాయై నమః. ఓం సాహసో సౌందర్య సంపన్నాయై నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయై నమః. ఓం విశ్వరూప ప్రదర్శిన్యై నమః. ఓం నిగమ వేదాయై నమః. ఓం నిష్కమాయై నమః. ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః. ఓం ధర్మ సంస్థాపనాయై నమః. ఓం నిత్యసేవితాయై నమః. ఓం నిత్యమంగళాయై నమః. ఓం నిత్యవైభవాయై నమః. ఓం సర్వోమాధిర్ముక్తాయై నమః. ఓం రాజరాజేశ్వర్యై నమః. ఓం ఉమాయై నమః. ఓం శివపూజ తత్పరాయై నమః. ఓం పరాశక్తియై నమః. ఓం భక్తకల్పకాయై నమః. ఓం జ్ఞాననిలయాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం శివాయై నమః. ఓం భక్తిగమ్యాయై నమః. ఓం భక్తివర్షాయై నమః. ఓం నాదబిందుకళాతీతాయై నమః. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః. ఓం సర్వస్వరూపాయై నమః. ఓం సర్వశక్తిమయ్యై నమః. ఓం మహాబుద్ధ్యై నమః. ఓం మహాసిద్ధ్యై నమః. ఓం సహృదాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం అనుగ్రహప్రధానై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం కళావతాయై నమః. ఓం కీర్తివర్ధిన్యై నమః. ఓం కీర్తితగుణాయై నమః. ఓం చిదానందాయై నమః. ఓం చిదాధారాయై నమః. ఓం చిదాకారాయై నమః. ఓం చిదాలయాయై నమః. ఓం చైతన్యరూపిణ్యై నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞఫలప్రదాయై నమః. ఓం యజ్ఞఫలదాయై నమః. ఓం తాపత్రయ వినాశిన్యై నమః. ఓం షష్టాయ నమః. ఓం శ్రీయనాథాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం దీనవత్సలాయై నమః. ఓం దయాపూర్ణాయ నమః. ఓం తపోనిష్టాయ నమః. ఓం గుణాతీతాయై నమః. ఓం విష్ణువర్ధనవధన్యై నమః. ఓం తీర్థరూపాయ నమః. ఓం ప్రమోదదాయిన్యై నమః. ఓం భోవంద వినజీన్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం అపార సౌఖ్యదాయిన్యై నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం మహావ్రతాయ నమః. ఓం మనోరమాయ నమః. ఓం సకలాభిష్టప్రదాయిన్యై నమః. ఓం నిత్యమంగళరూపిణ్యై నమః. ఓం నిత్యోత్సవాయ నమః. ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై నమః. వాసవి స్తోత్రం. కైలాసాచల సన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహస్తంభోధ్యన్మణిమంటపే సురుచిరప్రాంతే చ సింహాసనే ఆసీనం సకలమరార్చితపదాం భక్తార్తివిధ్వంసినీం వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికాం. నమస్తే వాసవీ దేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రతసంబద్ధా కౌమాత్రే తే నమో నమః. నమస్తే భయసంహారి నమస్తే భవనాశిని నమస్తే భాగ్యదాదేవి వాసవి తే నమో నమః. నమస్తే అద్భుతసంధాన నమస్తే భద్రరూపిణి నమస్తే పద్మపత్రాక్షి సుందరాంగి నమో నమః. నమస్తే విబుధానంద నమస్తే భక్తరంజని నమస్తే యోగ సంయుక్త వాణిక్యాన్యా నమో నమః. నమస్తే బుధ సంసేవ్య నమస్తే మంగళప్రదే నమస్తే శీతలాపాంగి శాంకరీ తే నమో నమః. నమస్తే జగన్మాత నమస్తే కామదాయిని నమస్తే భక్తనిలయ వరదే తే నమో నమః. నమస్తే సిద్ధ సంసేవ్య నమస్తే చారుహాసిని నమస్తే అద్భుత కళ్యాణి శర్వాణి తే నమో నమః. నమస్తే భక్త సంరక్ష దీక్షా సంబద్ధ కంకణ నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః. దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామ్యార్థ సంపదాన్ లభతే నాత్ర సందేహో దేహాంతే ముక్తిమాన్ భవేత్.
శ్రీమాతా కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. శ్రీ వాసవి కన్యకాష్టకం. నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః. శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమో నమః. జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః. శాంతిమావహనో దేవి వాసవ్యై తే నమో నమః. నందాయై తే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః. పాహి నః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః. అపర్ణాయై నమస్తేస్తు కౌస్తుభ్యై తే నమో నమః. నమః కమలహస్తాయై వాసవ్యై తే నమో నమః. చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః. సుముఖాయై నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః. కమలాయై నమస్తేస్తు విష్ణునేత్రకులాలయే. మృడాన్యై తే నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః. నమః శీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ. శ్రియం నో దేహి మాతస్త్వం వాసవ్యై తే నమో నమః. త్వత్పాదపద్మవిన్యాసం చంద్రమండలశీతలం. గృహేషు సర్వదా అస్మాకం దేవి శ్రీపరమేశ్వరీ. వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర. వాసవి కన్యకా పరమేశ్వరి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏమంటే ఆర్యవైశ్యుల కులదేవత. అయితే ఈమె జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుకొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి ఆ పెనుగొండలో కొలువై ఉంది. అక్కడ వెలసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్తజనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవి మాత విశేషాలు. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్ళై చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలల్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్ఠి. వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరుగు వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండ వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకురమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము, ఇది అసాధ్యం. కుసుమశ్రేష్ఠి ఆయన నిర్ణయం తెలుసుకొని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకువెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి. తండ్రి,
అంబిక అంశమైన నేను మానవమాతృలను వివాహం ఆడలేను. అందుకే ఈ జ్యోతిషులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన జ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సవరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆలయ నిర్మాణం. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేము. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్ల రాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం. ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం. ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవీదేవి కొలువై ఉంది. ఒక చేత చిలుక, మరొక చేత వీణ, మరో 2 చేతుల్లో తామర పువ్వు, పాశము ఉన్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది. వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవీదేవి. వంశప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగానిరతి కొనియాడబడినది. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణ కథ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైనా కన్నీటి పర్యంతమవుతారనడం అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కిలకిలా ధ్వనులు కూడా ఈ చోట కనిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకొని మౌనం వహించేలా అనిపిస్తుంది. మరి ఎంత కఠోరమైన మనసున్న వారినైనా దయార్ద్రులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నిగుండ మండపం. ఆలయం నుండి బయటికి వచ్చాక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నంటుతూనే ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.